హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మరిగే నీటిలో కాఫీ పొడి వేసి చూద్దాం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోండి. దాంట్లో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. పంచదార మాత్రం తక్కువ వేసుకోకూడదు. 3 టేబుల్ స్పూన్ కంపల్సరీ వేసుకోండి, లేదంటే మనకి షుగర్ సరిపోదు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఉప్పు పంచదారని కరగనివ్వండి. ఇది కరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ ఉన్న వాళ్ళు బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మరిగిన తర్వాత 1 స్పూను కాఫీ పొడి వేసుకోండి. ఇక్కడ ఏ బ్రాండ్దైనా పర్లేదు, కాఫీ పౌడరు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. ఇది వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా మరగనివ్వండి. ఇది మరిగిన తర్వాత దీనిలో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. 2 కప్పులు ఒకేసారి వేసేసుకోకుండా గోధుమ పిండిని 1 కప్పు తర్వాత 1 కప్పు వేసుకోండి. ముందు 1 కప్పు గోధుమ పిండి వేసిన తర్వాత కలిపేసుకొని నెక్స్ట్ మళ్ళీ వేరొక కప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా కూడా మనకి దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిపోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పాన్లో నుంచి వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బౌల్లో వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఉండల్లాగా అనిపించినట్లయితే. లేదంటే కనుక బౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి త్వరగా చల్లారిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు పంచదార తీసుకోండి. నెక్స్ట్ దీనిలో 1.5 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ తీసుకోండి. ఈ పంచదారలో ఈ డ్రై ఈస్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పిండి చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసాం కాబట్టి మళ్ళీ గోధుమ పిండిని కొంచెం వేసుకోండి. వేసుకొని ఈ పిండి అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ మనకి గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి. పిండి అంతా కూడా చూడండి ఇలాగ అయిపోవాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని చపాతీ పీట మీద కానీ బండ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. లేదనుకుంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా సాధ్యమైనంత వరకు కలుపుకోండి. కనీసం 10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ పిండి ఎంత బాగా కలిపితే అంత మనకి బన్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండి ముద్దంతా కూడా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోండి. చూడండి, పిండి అంతటిని కూడా ఇలా చేసుకొని ఇప్పుడు ఏ బౌల్లో అయితే మనం కలుపుకున్నామో అదే బౌల్లో దీన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీనిపైన వేసేసుకోండి. కాటన్ క్లాత్ వేసిన తర్వాత కనీసం అరగంట సేపు అయినా అలానే మూత పెట్టేసి ఉంచేయండి. లేదంటే కనుక మనకి బన్స్ అనేవి మెత్తగా రాకుండా గట్టిగా ఉంటాయి. అరగంట అయిన తర్వాత మూత తీసి చూడండి, పిండి అంతా కూడా చూడండి బాగా పొంగింది. ఒకసారి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మళ్ళీ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఇంట్లో ఈస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే 1/2 స్పూన్ వరకు వంట సోడా, 1/2 స్పూను బేకింగ్ పౌడర్ 2 కలిపి వేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఈనో ప్యాకెట్ 1 వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా మనం పార్ట్స్ కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం సమానంగా అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా ఉండేలాగా ముందే పిండి అంతటిని కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని సాఫ్ట్గా రౌండ్గా తయారు చేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే రౌండ్గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక ఇడ్లీ పాత్ర రేక్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. నెయ్యి అయినా పర్లేదు, బటర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బన్స్ని దీనిపైన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం. బన్స్ అనేది మైదా ఉపయోగించట్లేదు కాబట్టి పిల్లలకి ఎంతో మంచిది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ వేసేసుకొని 1 అరగంట సేపు మళ్ళీ అలానే వదిలేయండి. అరగంట తర్వాత చూడండి మన బన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్లఫీగా అయ్యాయి. ఇప్పుడు దీనిపైన పాలు కానీ లేదంటే నూనె కానీ బటర్ కానీ అప్లై చేయండి.
ఇక్కడ మనం పాలు అప్లై చేసినట్లయితే మనకి కొంచెం పైన అంతా కూడా కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం నువ్వులు ఉంటే నువ్వులు వేసేసుకోండి. ఇక్కడ మొత్తం నాకు 7 బన్స్ అయ్యాయి. అందులో నుంచి 4 నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళేమీ వేసుకోకుండా ఈ బన్స్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టి 45 నుంచి 50 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని బేక్ చేసుకోండి. 45 నిమిషాల తర్వాత చూడండి మనకి బన్స్ అంతా కూడా చక్కగా పొంగి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారే వరకు అలానే వదిలేసుకోండి. చల్లారిన తర్వాత ఇక్కడ మనం బన్స్ పక్కకు తీసుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు తీయకూడదు. ఇక్కడ మిగిలినవి 3 కూడా మనం ప్లెయిన్గా తయారు చేసుకున్నాం. ఓన్లీ బేక్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు దీనిపైన ఒక ఫోక్ పెట్టుకొని దీనిపైన షుగర్ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ మనం డిజైన్ తయారు చేసుకుంటున్నాం. దీనిపైన నువ్వులు వేయలేదు కాబట్టి అలానే 3 కూడా మనం షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. బన్స్ తప్పకుండా నచ్చే ఉంటాయి. నచ్చితే మాత్రం ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.